ఏమే, నీకున్న రూపంతో మా అమ్మ నాన్నల్ని అనుకున్నాను. నా రాజుని, నా బంటిని కూడా నీ వైపుకు తిప్పుకున్నావా? మమ్మీ, చూసావా? దేవుడు మన వైపే ఉన్నాడు. మనం ఆపాలనుకున్న శోభనం ఆ అమ్మాయి ఎవరో వచ్చి ఆపింది. పైగా మావయ్య కూతురు రూప తనే అంటుంది. ఇదే మనకి మంచి అవకాశం మమ్మీ. ఈ అమ్మాయి చెప్పే మాటల్ని బట్టి చూస్తుంటే ఈ అమ్మాయి రూప అనిపిస్తుంది. లేదు, రుక్మిణి రూప అయితే నేనే నిజమైన రూప అని ఒప్పుకోవాలి కదా. అవును దీపక్, ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదు. ఇప్పుడు చెప్తా దీని సంగతి. ఏమే ఆ? అప్పటి నుంచి చూస్తుంటే తెగ రెచ్చిపోతున్నావు. అసలు ఎవరు నువ్వు? మా రూప చనిపోయింది. ఈ అమ్మాయి రుక్మిణి, రూప చెల్లెలు. ఇప్పుడు రాజు భార్య, బంటికి అమ్మ కూడా. మర్యాదగా నువ్వెక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో, లేకపోతే మర్యాదగా ఉండదు. చంపేస్తాను. మా అమ్మా నాన్నని దాని అమ్మా నాన్న అనడానికి నువ్వెవరు? నా భర్తని తన భర్త అంటున్నా, నా కొడుకుని తన కొడుకు అంటున్నా. నా ఇంట్లో స్థానం సంపాదించుకోమనండి, నేను ఒప్పుకుంటాను. నా గదిలో ఉంటానని చెప్పమనండి, నేను ఒప్పుకుంటాను. అంతేకాని ఈ అమ్మాయి నీ చెల్లెలు రుక్మిణి. నాకు చెల్లెలు కూడా ఉందమ్మా. ఈ మాట నాకెప్పుడు చెప్పలేదే. మీరిద్దరూ కవల పిల్లలు రూపా. ఈ అమ్మాయి చిన్నప్పుడే చనిపోయిందనుకున్నారు, కానీ బతికే ఉంది. నువ్వు చనిపోయావని తెలిసాకే ఇక్కడికొచ్చింది. ఓ, మంచి టైమింగ్ చూసుకునే ఎంట్రీ ఇచ్చిందనమాట. వస్తే వచ్చావు. నువ్వు పెళ్లి చేసుకోవడానికి నా రాజే దొరికాడా నీకు? చూడమ్మా, నువ్వు బతికే ఉన్నావని ఈ క్షణం వరకు మాకు తెలీదు. బంటి తల్లిలేని పిల్లడు కాకూడదనే మీ నాన్న ఈ పనిచేశారు. ఇందులో ఎవరి తప్పు లేదు. ఇప్పుడు నేనొచ్చాను కదా, బంటి అమ్మలేని వాడు ఎలా అవుతాడు? వాడికి నేనున్నాను, రాజుకు కూడా నేనున్నాను. అదెలా కుదురుతుంది? రాజు రుక్మిణి ఇప్పుడు భార్యాభర్తలు. పద్ధతి ప్రకారం వాళ్ళ మధ్య జరగాల్సిన తంతులు జరిగి తీరాల్సిందే. ఏయ్, ఇంకొకసారి ఆ మాట అన్నావంటే ఊరుకోను. ఇప్పటి వరకు నువ్వు మా విషయాల్లో పెట్టిన పుల్లలు చాలు. మా నాన్న గెంటేస్తే పోనీ అని నేనే బతిమిలాడి మిమ్మల్ని ఇంట్లో ఉండనిచ్చాను.
ఇంట్లో ఉండనిచ్చాను కదా అని నా ప్రతి విషయంలో తలదూరిస్తే బాగుండదు చెప్తున్నా. నాన్నా, మీరు చెప్పండి నాన్న. నా భర్త నాకు కాకుండా వేరే వాళ్ళకి సొంతమవుతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకోను నాన్నా? నాకు రాజుకి పెళ్ళైనట్టు రిజిస్టర్ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఉంది.